వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ బాబు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో దేశ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆరోపించారు. విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అమానుషంగా రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం దారుణమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిక్కీ రాయల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్నాము, కేంద్రంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగుతుంది. ఇందుకు నిదర్శనము నిన్న మొన్నటి రోజు చూస్తున్నాము. ఇటీవల నీట్ పరీక్ష లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాల్లో అగమ్య గోచరంగా తయారైంది. ఇందుకు నిరసనగా ఢిల్లీలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరూ కలిసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే విచక్షణ రహితంగా మోడీ ప్రభుత్వము బాష్పవాయువు ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడము, ఇది నీచమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మా నేత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి నివాసం ముందు నిరసన చేయగా వారిని కూడా అతి కిరాతంగా బలవంతంగా పోలీసులు తీసుకెళ్లడము, ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము భావిస్తున్నాము. ఇటీవల చూస్తుంటే గత 12 సంవత్సరాలుగా సుమారు 153 పరీక్షా పత్రాలు లీక్ అవ్వడము, ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఈ రకంగా విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తూ ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే వీరు గద్దె దిగాలి. ప్రధానమంత్రి దీనికి పూర్తి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా తక్షణమే రాజీనామా చేసి యువతకి, అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా మేము వెనకాడమని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాము. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.